ఒకతాలగ్రముదాకవైన నది కంపోరిట్టయై వేరొక తాళాగ్రము పైబడనన్నదియు నయుగ్రాహతి నిల్వ వందాక తాళగ్రము పైబడన్ విరిగి ఎట్లుండెన్ పై తాళ వృక్షకము ఊలె ప్రచండ మారుతం దాగం పిమ్మట రేణుకాసుడు నిర్జీవ దేహాన్ని బలరాముడు ఒక తాటి చెట్టు వేశాడు. దాని తాకుడుకు ఆ చెట్టు విరిగి మరొక తాటి చెట్టుపై పడింది. ఇలా ఎన్నో చెట్టు మీద చెట్టు పడుతూ రాగా ఆ తోకలోని చెట్లన్నీ గొప్ప గాలి తాకుడుకు విరిగినట్లుగా కూలాయి. సామాన్యుడైన ఒక అసురుడు చావటం ఇంత కాదు. అయితే వాడు చావటం చూసిన వాని బంధువులందరూ గాడిద రూపాలతో బలరామకృష్ణుడిపై పడ్డారు. బలకృష్ణుడపై కవిసిన బలియుర హరదైత్య భటుల పశ్చిమ పాదం గురువక్షితాల శిఖరం గులకే గురంగ వైశివారు ఆ బలరామకృష్ణులు తమ పైకి వచ్చిన బలవంతులపై ఆ రాక్షసుడు గాడిదలను వెనక కాళ్ళు పట్టి తాటి చెట్ల కొనలకు తాకునట్లుగా ఎగురువేసి చంపారు. అప్పుడు ఆలములలో కూలిన కాలముల ఖండదైత్య కనుకండములను గిరిధర జలధర మాలామైన రాక్షసు దేహముల చేతను ఆవరింపబడినదైన ప్రదేశమంతా మేఘముల మార్గ చేత ఆవరింపబడిన ఆకాశంలా ఉంది. ధేనుకవమున నమిలిరి మానవుల ఆవేశ దాటి రాదుల కరము ధేనుకును వసగే దశతు ధేనుకర భక్త రామదేవుగలుగను. భక్తుల పాలిటి కామదేవుడైన స్వామి ఉన్నందున రేణుకాసురుని వనంలో సంతోషంతో గొల్ల పిల్లవాండ్రు తాటి పండ్లను భక్షించారు. ఆవుకు కూడా ఆ వనంలోని పచ్చికలను కడుపు నిండా వేశాయి. ఆ సమయమున సురలు విరులపానను గురించి దుందుకులు మొరయించి అంతగమనతో జనుండ గోపజన దేవియాన పట్టండై అన్నయం తాను గోకనంబునం జోరుకొని మందగుంజయే నయ్యడా. ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అంతటి కృష్ణుడు అన్నగారితోనూ గోపబాలుతోనూ గోవులతోనూ కలిసి గోకులానికి చేరుకున్నాడు. గోపకులంతా రామకృష్ణులను కీర్తించసాగారు. గోపదవేణు సంకలిత కుంతల మర్గమయూరపించు దీపదమందహాస స్వపృష్టి ప్రసన్ముఖ నవ్య పుష్ప మాలా పరిపూర్ణు గోపజనలాలిత వేణురమాభిరాము నా గోపకుమారునింగనిది గోపసుతులు నయనోత్సవంబుగను. ఆ సమయాన కృష్ణుడు గోధువులు కమ్మిన తల వెంట్రుకలు నెమలి పింఛాన్ని ధరించి ఉన్నాడు. చిరునవ్వుతో కూడిన చల్లని చూపులతో ముఖం ప్రకాశిస్తూ ఉన్నది. వాడని పువ్వుల దండలను ధరించి ఉన్నాడు. గొల్లవాళ్ళందరూ కొనియాడుతూ ఉండగా పిల్లల ద్రోవి మనోహరంగా ఊగుతున్నాడు. ఇలాంటి శ్రీకృష్ణుని నేత్రానందాన్ని వారంతా దర్శించారు. కమల నయన వదన కమల మరంతం నమిలి నయన షడ్దముల వదన ద్రావిడి నయు వియోగతాపం కుమాని గోపకాంతలెల్ల కోరుగలగా. గోకులంలోని గోపికలంతా కృష్ణుని ముఖమునే కమలము నుండి
నుండి వెలువడుతున్న మకరందాన్ని తాము కళ్ళు అనే తుమ్మెదలతో రోలుచున్నందున పగటి వేళ ఆ కృష్ణుని వినోగాన్ని సహించగలుగుతున్నారు. ఇట్లు గోపికలు సాధారణముగా నందున వీడాసన వినయంపులను చూస్తూ క్రీడాగరిష్ఠుడైన రోడకృష్ణము ప్రవేశించి అంత లోకినీయ సోదరు గుర్రలవలని మచ్చినలు పిచ్చి వింప నిచ్చకు వచ్చినట్లయ్యే వేలన దీవించారు. వారం మధ్యలోర్ధనాలు అంగీకరించి సురభి కుసుమ గంధంబులు పేర్కొని రుచిర చేలంబులు గట్టుకుని రసోపన్నములైన అన్నంబులు విడిచి తృప్తులై మందుల శయ్యల శుద్ధులై ఉండి నందు ఈ విధంగా గోప శ్రీలంకలు ఆదరస్తో తమ్ము చూడగా వారికి చూసి సిగ్గును నవ్వును వినయాన్ని చూపిస్తూ లీల క్రీడలతో నేర్పరి అయిన ఆ కృష్ణుడు రేపవలెలో ప్రవేశించాడు. అంత రోహిణియు యశోదయు తమ కొడుకులైన బలరాముని యందును కృష్ణుని యందును పుష్ర వియోగమోహం అతిశయింపగా మనస్ఫూర్తిగా దీవించారు. ఆ బాల రామకృష్ణుల అంతటా తమ తల్లుల చేత నలుగురు మొదలైనవి పెట్టించుకొని స్నానం చేశారు. మంచి సువాసన గల పువ్వులను పరిమళ ద్రవ్యములుగా చేర్చిన మంచి గంధమును అలంకరించుకున్నారు. చదువు వస్త్రములు కట్టుకొని అన్ని రుచులతో కూడిన భోజనాన్ని తృప్తిగా ఆరగించారు. ఆ పైన మీద హాయిగా నిద్రించారు. భావించి సంతుష్ట మానసముగా జనివి మానవేంద్ర